పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము వచనములు 4 నుంచి. అతడు పొలమునకు వెళ్ళి 300 గుంట నక్కలను పట్టుకొనెను. 2 గుంట నక్కల తోకలను ఒకదానితో ఒకటి ముడివేసి ప్రతి ముడిలోనూ ఒక కొరువిని దోపెను. ఆ కొరవులకు నిప్పట్టించి గుంట నక్కలను ఫిలిష్తీయుల పొలముల మీదికి తోలెను. పొలములలో కోతకు వచ్చిన పంట, కోసి కట్టలు కట్టిన పంట, ద్రాక్ష తోటలు, ఒలీవు తోటలు అన్నీ నిప్పంటుకుని కాలిపోయిను. ప్రియులరా, సంసోను జీవితంలో దేవాతి దేవుడు ఆయనను ఎంతగానో దీవించాడు, ఎంతగానో ప్రేమించాడు, ఎంతగానో ఆయనకు బలమును చేకూర్చాడు. కానీ ఈ సంసోను మాత్రము ఇజ్రాయేలు దేశములో ఎవరు లేరు, అసలుకు ఆడపిల్లలే లేరు అని చెప్పేసి ఈయన ఫిలిష్తీయుల అమ్మాయిలను ప్రేమించడం మొదలు పెడతాడనమాట. ఈ సంసోను ప్రేమిస్తే ఇజ్రాయేల్ కుటుంబాలలో అమ్మాయిలు లేరా? ఇజ్రాయేల్ కుటుంబాలలో అందగత్తెలు లేరా? ఉన్నారు. కానీ ఈయన మాత్రము ఇజ్రాయేల్ ఆడపడుచులను అందరిని కూడా వదిలిపెట్టి ఫిలిష్తీయుల అమ్మాయిలను ప్రేమించటం మొదలు పెడతాడు, ప్రేమిస్తాడు. ప్రేమించిన తర్వాత పలానా అని తెలుసుకొని ఆ కుటుంబ సభ్యులు ఏం చేస్తారంటే సంసోనుకు ఇవ్వకుండా వారి కుమార్తెను సంసోను స్నేహితునికి ఇస్తారన్నమాట. ఇచ్చిన తర్వాత ఓర్చుకోలేనటువంటి ఈ సంసోను తన ప్రియురాలు తన స్నేహితునికి భార్య అయిపోయింది, తనకు భార్య కాలేకపోయింది అని చెప్పేసి ఆ కోపంతో వారి యొక్క పంటలను అన్నిటిని కూడా ధ్వంసం చేసేస్తాడు సంసోను. ఎవరయ్యా ఇది ధ్వంసం చేసిందని చివరిగా తెలుసుకుంటే అది సంసోను. ఆ కోపాన్ని అంతా కూడా వారు అలాగే సమయం వచ్చినప్పుడు ఆ పగను తీర్చేసుకోవాలని ఈ ఫిలిష్తీయులు పన్నాగం కట్టుకుంటారు. పన్నాగం కట్టుకొని ఆ ఫిలిష్తీయుల దేశంలో ఒక అమ్మాయి ఉంటుందండి. ఆ అమ్మాయి పేరే డెలీలా. డెలీలా అంటే అర్థం చీకటి. ఈ ఫిలిష్తీయుల దేశంలో ఆయన తిరుగుచుండగా మళ్ళీ తప్పు చేస్తాడు. ఏం చేస్తాడంటే ఈ డెలీలా మోజులో పడిపోతాడనమాట. పడిపోతే ఈ డెలీలాకు ఆ ఫిలిష్తీయులు ఏం చేస్తారంటే, అమ్మ కొంత ధనాన్ని ఇస్తాం నీకు, ఎలాగైనా ఆ సంసోన్ను పడగొట్టి ప్రేమించి వ్యామోహంలో పెట్టి కామపు ఆ యొక్క మోహంలో పెట్టేసి నువ్వు ఎలాగైనా ఆయనకు ఉన్నటువంటి ఆ గమ్మత్తును మాకు తెలియచేసి నీకు డబ్బులు ఇస్తామని చెప్తే ఈ డెలీలా ఏం చేస్తుంది? ప్రేమ అనే ముసుగులో సంసోనుకు దగ్గరయ్యి ప్రేమ అనేటువంటి ముసుగులో సంసోను చేరదీసుకొని వారిద్దరు కూడా చాలా దగ్గరైపోతారన్నమాట. ఇంకా చూడాలి సంసోను జీవితం. ఆమె చెప్పేటన్నీ కూడా వినడం ప్రారంభిస్తాడు సంసోను. దేవుని యొక్క ఆ యొక్క ప్రణాళికను మర్చిపోతాడు, దేవుణ్ణి మర్చిపోతాడు, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ బలాన్ని మర్చిపోతాడు. అరే, దేవుని వలన నాకు ఈ బలం చేకూర్చబడిందే, దేవుడే నాకు అన్నీయే, దేవుడు లేకపోతే నేనే, దేవుడు ఉంటేనే నేను ఇన్ని చేయగలుగుతున్నానే, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క అనుగ్రహం వలనే నేను ఎంతో మందిని చంపి ఉన్నానే అని చెప్పేసి ఈయన అన్నిటిని కూడా మర్చిపోయి
చీకటి బ్రతుకులో జీవిస్తున్నటువంటి ఆ డెలీలాకు దగ్గరయ్యి ఆమెను ప్రేమిస్తాడనమాట. ఐ లవ్ యూ, ఐ లైక్ యూ, నీకోసం నేను ఏమైనా చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను, నీవే నా ప్రాణం, నీవే నా సర్వస్వం, నీవే నా సకలం అని చెప్పేసి డైలాగుల మీద డైలాగులను కొట్టి 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 ఏమైపోతాడంటే ఆ డెలీలాకు ఆయన బానిస అయిపోతాడు. బానిస అయిపోయి ఇంకా ఈ డెలీలు ఏం చేస్తుందంటే, మై డియర్ సంసోన్, నీ గమ్మత్తు ఏమిటో చెప్పు అని అడుగుతాడు. ఆయన 2 సార్లు 3 సార్లు అవుదని చెప్తాడు, అది ఇది అని చెప్తాడు. కానీ ఈ ఢిల్లీలో మోజులో ఉన్నాడు కాబట్టి, సంసోన్, నేను ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాను, ఎంతగా నేను నిన్ను నమ్ముచున్నాను, నేను నిన్ను నమ్మే నా శరీరాన్ని నీకు ఇస్తున్నాను, నన్ను నేను అన్ని వదులుకొని నీ దగ్గరికి వచ్చాను, నా తల్లిదండ్రులు వద్దన్నారు, నా బంధుమిత్రులు వద్దన్నారు, నా స్నేహితురాలు వద్దన్నారు, కానీ నేను నిన్ను ప్రేమించి నీ దగ్గరికి వస్తే నీ పర్సనల్స్ ఏమిటో నాకు చెప్పటం లేదు. నాకెంత అవమానకరంగా ఉంది. ఐ డోంట్ లైక్ యూ సంసోన్, ఐ హేట్ యూ సంసోన్ అని చెప్పేసి ఆమె మనసులో ప్రేమ లేదు, గుండెలో ప్రేమ లేదు, ఆమె శరీరంలో ప్రేమ లేదు, ఏమీ లేదండి. అదంతా కూడా డొల్ల, అదంతా కూడా ఆయన ఎలాగోలా ఆయన యొక్క గమ్మత్తును తెలుసుకోవాలని ఆమె పడుతున్నటువంటి ఆ పన్నాగం అదంతా. కానీ అందరికీ అర్థమవుతుంది, కానీ అందరూ తెలుసుకుంటున్నారు, కానీ అందరికీ తెలుసు. కానీ సంసోను మాత్రము ప్రేమ 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 అనేటువంటి ఈ ముసుగులో పడి దేవుని యొక్క ఆ బహుమతిని, ఆ అనుగ్రహమును కోల్పోవడానికి కూడా సంసిద్ధమవుతున్నాడు సంసోను. బలిష్ఠుడైనటువంటి సంసోను ఒక స్త్రీకి బలైపోతున్నాడు. బలైపోయి ఒకరోజు ఆమె ఒడిలో పడుకొని, సంసోను, ఇప్పటికైనా చెప్పవా నీ గమ్మత్తు ఏమిటో? నేను నీ ప్రియురాలిని కదా, నీ యొక్క స్నేహాన్ని కదా, నీ నీడని కదా, నీ యొక్క వెన్నుముకలో వెన్నుముకను, పన్నులో పన్నును, నెత్తిలో నెత్తిని, హృదయంలో హృదయాన్ని, ఇంకా మెనీ డైలాగ్స్. నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు ఉంటేనే నేను జీవిస్తా, నువ్వు లేకపోతే నేను జీవించను అన్నటువంటి ఈ డైలాగ్స్ అన్నిటికీ కూడా పడిపోతాడు ఈ సంసోను. పడిపోయి చివరికి ఏం చేస్తాడంటే ఆ గమ్మత్తు ఏమిటో చెప్పేస్తాడండి. చెప్పేసిన తర్వాత అదే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం చదువుకుంటే, ఆమె సంసోను లాలించి తన ఒడిలో నిద్రపుచ్చి అతని తల జడలు 7 కత్తెరలు వేయించెను. వెంటనే అతని బలము ఉడిగిపోయాను. చూడండి, దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు జీవించకపోతే, దేవుణ్ణి నీవు పూర్తిగా విశ్వసించలేకపోతే, దేవుని యొక్క అనుగ్రహ చిత్తానుసారము నీవు నడవలేకపోతే, సాతానుగాడు ఏ విధంగా వచ్చి నీ యొక్క అనుగ్రహాన్ని తీసేసుకొని పోతాడో చూడండి. సాతానుగాడు ప్రేమ మోహంలో, ప్రేమ అనేటువంటి ఆ యొక్క వ్యామోహంలో సంసోనుకు దగ్గరయ్యి, ప్రేమ అనేటువంటి ముసుగులోకి దగ్గరయ్యి ఆయన యొక్క బలాన్ని తెలియచేశాడు. దేవుని యొక్క చిత్తం ఏమిటో ఆమెకు తెలియజేస్తే ఆయన బలాన్ని కూడా మొత్తం కూడా కత్తిరించేసిన తర్వాత ఫిలిష్తీయులు ఎగబడి ఎదురు చూస్తున్నారు, సంసోనును ఏ విధంగానైనా ధ్వంసం చేయాలని చెప్పేసి. కత్తిరించింది, ఫిలిష్తీయులు వచ్చేశారు, బలము లేదు, బందీయుడైపోయి చెరసాలలో పడివేశారు. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము, దేవుని యొక్క చిత్తానుసారం నువ్వు జీవించకపోతే ఆ యొక్క పతనమైనటువంటి జీవితం ఏ విధంగా ఉంటుందో ఈ సంసోను యొక్క జీవితాన్ని చూసి నేర్చుకోండి, తెలుసుకోండి. ఈ లోకంకు సంబంధించినటువంటి ప్రేమ, స్నేహం, బంధుత్వాలు, మాటలు, డైలాగులు,
కొటేషన్స్ అవన్నీ కూడా నిన్ను పతనం చేయడానికే, నీ జీవితాన్ని పతనం చేయడానికే, నిన్ను దేవుడి నుంచి దూరం చేయడానికే, దేవుని సాహిత్యం నుండి, సన్నిహితం నుండి నిన్ను దూరపరిచి లోకానికి దగ్గర చేసి నీ యొక్క దీవెనలను అంతం చేయాలని లోకం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రియ బిడ్డ, నువ్వు ఎప్పుడు కూడా పతనానికి లోను కామాకు, పతనంలోను మునిగిపోమాకు, పతనానికి నువ్వు లోను కాకు, పతనంలోను ముంచబడమాకు. చూడండి, బలవంతుడైనటువంటి సంసోను స్త్రీ యొక్క మాటలకు ఏ విధంగా బలహీనుడైపోయి పతనమైపోయాడు. ప్రేమ అంట, ప్రేమ. కొటేషన్స్కు నువ్వు బలైపోతున్నావు. ఎంత లూజు మైండ్ నీది. దేవుని యొక్క వాక్కుకు నువ్వు బంద్ అయిపోవాలి, కానీ లోక మాటలకు నువ్వు ఎప్పుడు బందీవు కాకూడదు, బలహీనం కాకూడదు. తెలుసుకో, ఇప్పటికైనా పెద్ద పెద్ద బలాఢ్యులే, దేవుని యొక్క అనుగ్రహం కలిగినటువంటి వారే పతనమైపోయారు. మరి నీ జీవితం ఎలా ఉంది? నీవు ఎలా ఉన్నావు? నీకు వైఖరి ఏ విధంగా ఉంది? ఒక రెడ్ రోజెస్కు 4 మాటలకు 3 అబద్ధాలకు నువ్వు పడిపోతున్నావే. దేవునికి నీవు ఏమని జవాబు చెప్తావు? ఆ ప్రభువా, నేను ప్రేమలో పడ్డా. ఏం ప్రేమ నీది? అది ప్రేమ? చూడండి, సంసోను యొక్క జీవితం ఏ విధంగా పతనమైపోయిందో, సాతాను గారు ఏ విధంగా వచ్చి ధ్వంసం చేసేసాడో. ప్రియ బిడ్డ, ప్రియ స్నేహితుడా, ప్రియ స్నేహితురాలా, నీ జీవితంలో కూడా ప్రేమ అనేటు ముసుగులో సాతాను గారు వచ్చి నీ యొక్క దీవెనలను అంతం చేసేస్తాడు. దేవుడి నుంచి నిన్ను దూరం చేసేస్తాడు. జాగ్రత్త. కావున ఈ శుక్రవారం రోజున మనం అందరం కూడా దివ్య హృదయానికి దగ్గరయ్యి, మిగతా పనికి మాలినటువంటి ఏ హృదయాలు మన చెంతకు వచ్చినా, మన చెంతకు చేరినా చోటు ఇవ్వక ఆ యొక్క దివ్య హృదయానికి చోటిస్తూ, దివ్య హృదయంలో మనందరం కూడా ఏకమై ఆ యొక్క దేవాతి దేవుని యొక్క దీవెనలను మనం ఎప్పుడు కూడా మరవకుండా, విడవకుండా, వదిలించుకోకుండా దేవునికి మనము బిడ్డలుగా జీవిస్తూ దేవుని యొక్క చిత్తానుసారము జీవిద్దాము. దేవుడు మనందరిని కూడా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.